నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డ తాగిన పాలన్నీ కక్కేస్తుందా? ఛాతీలో కొలిమిని రగిల్చే జీఆర్డీ, నిద్రలో ఆలోచనలకు అడ్డుకట్టేయలా, సెరిబ్రల్ మలేరియా ప్రాణాంతకమా? ఇంకా హెల్త్ టిప్. పొత్తిళ్లలోని పసిబిడ్డ కడుపు నిండుగా పాలు తాగితే అమ్మకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలు తాగిన కాసేపటికే తాగిన పాళ్లన్నీ కక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెరుగు తరకల్లాగా వాంతవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లలు తాగిన పాలన్నీ కక్కుకుంటున్నప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు. అసలు చంటి పిల్లలు తాగిన పాలను కక్కుకోవడానికి వెనుక కారణాలేమిటి? ఈ సమస్యకు చికిత్స ఎప్పుడు అవసరం? పసిబిడ్డలో పాలవాంతి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిపాలు తాగే 6 నెలలలోపు చంటి పిల్లలకు పాలు, పెరుగు, వాంతులయ్యే లక్షణాన్ని గ్యాస్ట్రోఈసోఫిగల్ రిఫ్లెక్స్ అంటారు. 6 నెలల వయసు వరకు అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్య ఉండే కండరం వదులుగా ఉండడం మూలంగా పాలు కొంతమేరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఏడాది వరకు కొనసాగవచ్చు. చంటి పిల్లలు పాలు తాగుతున్నప్పుడు కొన్నిసార్లు గాలిని కూడా మింగేస్తుంటారు. ఆ గాలి తేన్పు రూపంలో బయటకు రాకపోతే తిన్న తర్వాత మనకెంత అసౌకర్యంగా ఉంటుందో వారికి కూడా అలాగే ఉంటుంది. ఇలాంటప్పుడు తాగిన పాలు అరగక వాంతి అవుతుంటుంది. కొందరు తల్లులు బిడ్డ ఏడ్చిన ప్రతిసారి పాలు పట్టించేస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి పాలు పట్టించినా కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పోతపాలు పట్టించే పిల్లల్లో కూడా ఇలా జరుగుతుంది. ఆవు పాలలో ఉండే ప్రోటీన్ కూడా ఒక్కోసారి వాంతులకు ఓ కారణం కావచ్చు. డబ్బా పాలలో కూడా ఆవు పాల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కారణాన్ని గమనించాలని చెబుతారు డాక్టర్లు. ఆల్మోస్ట్ 80% పిల్లల్లో 1 year ఏజ్లో పిల్లల్లో వామిటింగ్స్ అనేది సహజంగా చూస్తూ ఉంటాం మనం. సో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ అది ఏజ్ పెరిగే కొద్దీ వామిటింగ్స్ తగ్గిద్ది. అంటే 3 months టైంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, 6 months వరకు తగ్గిద్ది, ఆఫ్టర్ 6 months అది ఇంకా కొంచెం తగ్గిద్ది అనమాట. సో ఎట్లా అది ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకి జీఈఆర్ అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు. సో వాళ్ళకి వామిటింగ్స్ అనేది చాలా రెగ్యులర్గా మనం డైలీ దేంట్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే న్యూ బార్న్ బేబీస్ అంటే మనకి పుట్టిన తర్వాత బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వకపోయినా కూడా బాగా నీరసంగా ఉంటున్నా, లేదంటే వాంతు బాగా దూరంగా ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటాం, అంటే విసురుగా దూరంగా వస్తున్నా, అప్పుడు మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అదే వెయిట్ గెయిన్ అవుతూ ఉండి బేబీ మనకి చక్కగా డే బై డే రొటీన్ చక్కగా 2 hours ఫీడింగ్ తర్వాత పడుకుంటూ ఉంది, ఎవ్రీ మంత్ చెకప్స్తో మనకి డైలీ వెయిట్ గెయిన్ అవుతుంది అంటే మాత్రం నథింగ్ టు వరీ. బట్ ప్రమాదకరం ఎప్పుడంటే వెయిట్ గెయిన్ అవ్వనప్పుడల్లా, లేదంటే పసర్లాగా వామిటింగ్స్ వస్తూ ఉంటే, గ్రీన్గా పసర్లాగా వస్తుంటే మనం ఏమన్నా ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ అంటే పేగు ఏమైనా అబ్స్ట్రక్షన్ అయ్యిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సహజంగా పిల్లల్లో పైలోరిక్ స్టీనోసిస్ అంటాము, దాంతో హర్ష్బంగ్స్ డిసీజ్ అంటాం, ఇలా కొన్ని సర్జికల్ కాజెస్ ఉంటాయి. అవి ఏమన్నా ఉన్నాయా అనేది ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. సహజంగా మనకి వామిటింగ్స్తో పాటు విరోచన అవుతూ ఉంటే మనకి గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ అనమాట. సో గ్యాస్ట్రైటిస్ కానీ ఎక్యూటిక్ జీఈ అంటాం మనం. సో వామిటింగ్స్తో పాటుగా డయేరియా కూడా ఉంటుంది. అది మనం సహజంగా చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అది వేసవకాలంలో, వానాకాలంలో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అండ్ వామిటింగ్స్తో పాటు తలకాయ నొప్పి, జ్వరం అంటే ఏమైనా మెదడువాపు లక్షణాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయా అనేది మనం ఒక ఆలోచన దృష్టిలో పెట్టుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది చెప్పడానికి తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం వామిటింగ్స్ పిల్లలు చాలా సహజం, అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇది కూడా ఒకటి మనం ధ్యాసలో పెట్టుకోవాలి. చంటి పిల్లల్లో కొందరు ఎప్పుడో ఒకప్పుడు పాలను కక్కుతుంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తర్వాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారి కావచ్చు, లేదా రోజులోనో వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకున్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5-6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నిజానికి బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందోళన పడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలి. సంవత్సరంలోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచినీటిని తాగించాలి. వెంటనే పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వడం సరికాదు. కాసేపు వేచి చూడాలి. బిడ్డ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు పసిబిడ్డ ఆకలితో వెంటనే ఏడుపు లంకించుకుంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు వెంటనే పాలు పట్టాలి.
పిల్లల్లో పాలు కక్కుకోకుండా మనం పేరెంట్స్ ఏం చేయగలం అనేది కూడా చూడొచ్చండి. ఎందుకంటే సహజంగా పిల్లలు మనం చాలా నీట్గా పెట్టుకోవాలి, ఇన్ఫెక్షన్స్ దారిన పడకుండా. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనకి బ్రెస్ట్ని కొంచెం క్లియర్గా మనం శుభ్రపరచుకోవాలి. ఈవెన్ బాటిల్ ఫీడ్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం స్టెరైల్ చేయాలి. బాటిల్ ఫీడ్ ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా ప్రతి ఫీడింగ్ తర్వాత దాన్ని మనం బాయిల్ చేయాలి. ఈ జీఆర్ అనేది గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ అంటాం దాన్ని. అంటే పాలు ఇచ్చిన కానీ మనకి స్పింక్టర్ అనేది ఈసోఫేగస్ భాగం లూజ్గా ఉండడం వల్ల పాలు వెనక్కి తన్నేసిద్ది. అలా తన్నడం వల్ల ఏంటంటే తాగిన పాలు తాగినట్టుగా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి కొంచెం గట్ మూమెంట్స్ తక్కువ ఉన్నా, లేదంటే పాలు తాగేటప్పుడు పాలతో పాటు మనం గాలి పీల్చుకున్నా, గాలి లోపలికి వెళ్ళినా కూడా జీఆర్ అనేది బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే బాటిల్ ఫీడ్ ఇస్తున్నప్పుడు లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు సరిగ్గా అటాచ్మెంట్ లేక మనం పాలుతో పాటుగా గాలి కూడా తీసుకుంటారు పిల్లలు. అలాంటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనకి తాగిన తర్వాత ఖచ్చితంగా వామిటింగ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ జీఆర్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఈ వామిటింగ్స్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక 10 to 15 minutes బర్పింగ్ చేయాలంటామండి. బర్పింగ్ అంటే భుజం మీద వేసుకొని ఒక 15-20 నిమిషాలు తట్టాలి. అట్లీస్ట్ తేపు 2-3 సార్లు తేపు వచ్చేవరకు తట్టాలి. అది తట్టడం వల్ల ఏంటంటే ఆ గ్యాస్ అనేది మనకి బయటకు వచ్చేసి పిల్లోడికి ఏంటంటే వామిట్ అవ్వకుండా మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా మనం ఏం చేయగలము, అలా పిల్లల వామిటింగ్ ఎక్కువ అవుతున్నాయంటే కొంచెం ఫార్ములా ఫీడ్ ఇస్తున్న బేబీస్కి అయితే కొంచెం పాలని చిక్కగా చేసి ఇవ్వచ్చు. పాలని చిక్కగా చేయడం వల్ల ఏంటంటే మనకి వాంతి అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అండ్ మెడికేషన్స్ ఉంటాయండి. ఇలా దీంతో కూడా అవ్వకపోతే మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ పెట్టడం వల్ల చాలా వరకు మనం గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ని తగ్గించవచ్చు. బిడ్డ సాధారణ స్థాయిలో పాలు తాగుతూ ఉన్నప్పుడు వారానికి 150 గ్రాముల చొప్పున క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటే తాగిన పాలు వాంతి చేసుకుంటున్నా కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ పాలు తాగడం మానేసి వాంతి చేసుకుంటున్నప్పుడు, పిల్లలు చిరాకుగా ఉంటున్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇక పసిబిడ్డకు పాలు పట్టాక వెంటనే పడుకోబెట్టకూడదు. 10 నిమిషాల పాటు భుజం మీద పడుకోబెట్టి తేన్పు వచ్చే వరకు వెన్ను తడుతూ ఉండాలి. తేన్పు వచ్చేస్తే జీర్ణ ప్రక్రియకి ఏ ఇబ్బంది ఉండదు. తాగిన పాలు కూడా చక్కగా జీర్ణమవుతాయి. తల్లిపాల కంటే డబ్బా పాలు తాగే పిల్లలకు తేన్పు రావడానికి కాస్త సమయం పట్టొచ్చు. చంటి పిల్లలకు నడక, వ్యాయామం వంటివి ఉండవు కనుక తేన్పు రావడానికి పాలు తాగించాక పసిబిడ్డ వీపును తట్టడాన్ని తల్లి ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే చంటి పిల్లల్లో పాలు కక్కుకోవడం అనే సమస్య తగ్గుతుంది. చిన్న సమస్య పెద్ద చికాకు. ఎసిడిటీకి ఈ 4 పదాలు అతికినట్లుగా సరిపోతాయి. గుండెల్లో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా ఉంటుందని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ తాగటం, మద్యపానం వంటి చెడు వ్యసనాల మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతారు డాక్టర్లు. పుల్లటి తేనుపులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు, ఈ బాధలన్నిటినీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. ఛాతీలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ ఈసోఫేగస్ అంటే అన్నవాహికలోకి వెళ్ళడం వల్ల వచ్చే డిసీజ్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. జీఆర్డీకి కారణాలు ఏంటంటే మెయిన్గా స్మోకింగ్, ఆల్కహాల్, హెవీ ఫ్యాటీ డైట్, లేకపోతే హెవీగా పొట్ట నిండా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, లేకపోతే ఊబకాయం ఉన్నా కానీ, ఇట్లా ఉన్నప్పుడు మనకి జీఆర్డీ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ని మనం మెడిసిన్స్తోనే మేనేజ్ చేస్తాము. కామన్గా వాడే మెడిసిన్స్ పీపీఐ అంటారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. డైలీ ఒకటి పరగడుపున వేసుకోవడానికి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. పేషెంట్స్కి సిమ్టమ్స్ మరీ ఎక్కువగా ఉంటే రోజుకి 2 సార్లు కూడా వేసుకోమని చెప్తాం. వీటితో పాటు ప్రోకైనెటిక్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి అన్నవాహికకి పొట్టకి మధ్యలో లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటే ఒక వాల్వ్ లాంటి స్పింక్టర్ ఉంటుంది అనమాట. ఈ ప్రోకైనెటిక్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ యొక్క ప్రెషర్ని పెంచుతాయి అన్నమాట. బట్ కాకపోతే ఈ ప్రోకైనెటిక్స్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం మూలంగా మనం ఓన్లీ కొంత టైం పీరియడ్ వరకే ఇస్తాం. మేబీ 2 to 4 weeks వరకు ఈ ప్రోకైనెటిక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా మనం మెడిసిన్స్ ద్వారానే దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తూ ఉంటాం అనమాట. అంటే లైక్ ఎవరైనా పేషెంట్ స్మోకింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ చేస్తున్నా కంప్లీట్గా మానేమని చెప్తాం. లేదు ఎక్కువసార్లు కాఫీ తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువగా చాక్లెట్స్ తినడం కానీ ఇట్లాంటి అలవాటు ఉంటే తగ్గించుకోమని చెప్తాం. అట్లాగే డైట్ అనేది ఒకేసారి ఫుల్గా కడుపు నిండా తినడం కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు మీల్ తీసుకోమని చెప్తాము. అండ్ కొంతమందికి రిఫ్లెక్స్ మరీ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి నిద్రపోయేటప్పుడు కొంచెం తల
ఎత్తు పెట్టుకోమని చెప్తాం అనమాట. అలాగే నైట్ డిన్నర్కి స్లీప్కి మధ్యలో 3 to 4 hours గ్యాప్ మెయింటైన్ చేయమని కూడా చెప్తాం. ఇప్పుడు ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా అంటే మందులు వాడుతున్నా కానీ పేషెంట్స్కి మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గట్లేదు అంటే అలాంటి పేషెంట్స్ని సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. సర్జరీలో మెయిన్గా ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైతే మనకి అన్నవాహికకి పొట్టకి మధ్యలో స్ఫింక్టర్ ఏదైతే ఉందో అది వదులుగా ఉండడం వల్ల రిఫ్లెక్స్ వస్తుంది. కాబట్టి సర్జరీలో ఏం చేస్తారంటే ఈ స్ఫింక్టర్ని కొంచెం టైట్ చేస్తారు, ఫండోప్లైకేషన్ అంటారు అనమాట. సో సర్జరీ ద్వారా ఫండోప్లైకేషన్ సర్జరీకి పంపిస్తాం అనమాట. మనలో కొంతమంది రాత్రిపూట ఇలా పక్కపై వాలగానే అలా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. మరికొంతమందికి అర్ధరాత్రి దాటుతున్న ఒక పట్టాన నిద్రపట్టక బెడ్పై అటు ఇటు దొరులుతూ ఉంటారు. బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు ముసురుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు, ఉద్యోగార్థుల్లోని చాలామంది రాత్రిపూట నిద్రపట్టక ఒత్తిడితో సతమతమవుతూ ఉంటారు. దీంతో వారి నిద్రలో నాణ్యత లోపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు బటర్ఫ్లై ట్యాపింగ్ ప్రక్రియ ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతారు నిపుణులు. నిద్రలో ఆలోచనలకు అడ్డుకట్ట వేసే బటర్ఫ్లై ట్యాపింగ్ ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆలోచన లేని జీవనం వ్యర్థమే అంటారు పెద్దలు. అలాగని రాత్రి నిద్రపోయాక కూడా మెదడును ఆలోచనలు తొలిచేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ. ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. ఈ కాలంలో జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి వంటి సమస్యలు మనిషికి నిద్రను దూరం చేస్తున్నాయి. నిద్ర కరవైతే మనిషికి నీరసం, నిస్సత్వ ఆవహిస్తాయి. ఏకాగ్రత లోపించి చురుకుదనాన్ని కోల్పోతారు. నిద్రలో మీ మెదడు పుట్టెడు ఆలోచనలతో నిండిపోయి ఆందోళనకు గురిచేస్తే బటర్ఫ్లై ట్యాపింగ్ టెక్నిక్ని ప్రయత్నించి చూడాలంటున్నారు కొందరు నిపుణులు. ఇందుకోసం మీ 2 అరచేతుల్ని ఛాతీపై ఉంచి బొటనవేళ్లను ఓ కొక్కెం మాదిరిగా జోడించాలి. సీతాకోకచిలుక ఆకారంలో చేతుల్ని ఛాతీపై ఉంచి ఎడమ, మీ కుడి అరచేతులతో ప్రత్యామ్నాయంగా అలా చరుస్తుండాలి. ఇలా 1-2 నిమిషాల పాటు ఈ ప్రక్రియను చేయడం ద్వారా శరీరం రిలాక్సేషన్ మోడ్లోకి వెళుతుంది. దీంతో మెదడులో ఆలోచనలు తగ్గి త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక రోజు ఒకే సమయానికి పడుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీంతో శరీరంలోని నిద్ర మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. కడుపు నిండుగా తిన్న వెంటనే కానీ, ఆకలిగా ఉన్నప్పుడు కానీ మంచం మీదకు చేరకూడదు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావచ్చు. అలాగే నిద్రపోవడానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లకూడదు. రోజు పడక మీదకు చేరడానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండడం మేలు. పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్ర పట్టడానికే కాదు, గాఢ నిద్రకు దోహదం చేస్తుంది. పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర రాకపోవడం అనే సమస్యే ఉండదు. చలి, జ్వరంతో మనల్ని వణికించే మలేరియా నేటికి మన దగ్గర ఒక పెద్ద విపత్తే. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి కంటే మలేరియా మూలంగా మృత్యువాత పడ్డవారే ఎక్కువగా ఉన్నారంటే మలేరియా జ్వరం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. మలేరియా కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని, వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారనేది చేదు నిజం. మలేరియాలోనూ సెరిబ్రల్ మలేరియాను మరింత ప్రమాదకరంగా చెప్తారు డాక్టర్లు. మలేరియా కారక ప్రాణ జీవితో నిండిన రక్త కణాలు మెదడులోని రక్తనాళాల్లోకి చేరినప్పుడు మెదడు వాపు, మూర్ఛ, కోమాలోకి వెళ్లటం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే సెరిబ్రల్ మలేరియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సెరెబ్రల్ మలేరియా అంటే ఏంటి? మలేరియా అంటే మనకి రెగ్యులర్గా వినపడేది జ్వరం వచ్చేస్తుంది, చాలా హై గ్రేడ్ ఫీవర్, విపరీతంగా జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది, దాంతోపాటు చలొస్తుంది, కాసేపు జ్వరం ఉంటుంది, కాసేపు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. వీటితో పాటు తలనొప్పి, విపరీతమైన నీరసం, ఒళ్ళు నొప్పులు, ఇవి మనకి బాగా తెలిసినవి. మలేరియా రకరకాల ఏరియాస్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నాడీ వ్యవస్థకు సంబంధించి మలేరియా వస్తే దాన్ని మనం సెరిబ్రల్ మలేరియా అంటాం. ఎస్పెషల్లీ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం బాగా స్పష్టంగా కనబడుతుంది ఈ కేసెస్లో. సెరెబ్రల్ మలేరియాకి కారణాలేంటి? మలేరియా ఒక ఆర్గానిజం వల్ల వస్తుంది. ఈ ఆర్గానిజమ్స్ అన్ని వర్షాకాలంలో విపరీతంగా పెరిగిపోతూ పోతాయి. దాంతోపాటు వర్షాకాలంలో మనకి దోమలు బెడద విపరీతంగా ఉంటుంది కాబట్టి మలేరియా ఎప్పుడూ దోమల ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి వర్షాకాలంలోని లేకపోతే ఎప్పుడైనా తుఫాన్లలోని ఈ టైంలో మనం విపరీతంగా మలేరియా కేసెస్ చూస్తాం.
మలేరియా అసలు మెదడుకి ఎలా ఇన్వాల్వ్ చేస్తుంది, మెదడు దాకా ఎలా పోతుంది అంటే ఆబ్వియస్లీ రక్తం ప్రతి చోట ప్రవహిస్తుంది. ప్రతి బాడీ పార్ట్కి రక్తం అవసరం. రక్తంలో కణాలు ఉంటాయి. ఆ కణాల్లోనే మలేరియాకి సంబంధించిన క్రిమి ఉంటుంది. ఆ కణాల్లోనే ఎర్ర రక్త కణాల్లో పెరుగుతూ పోతుంది. సో రక్తం వెళ్ళిన ప్రతి చోటకి ఈ క్రిమి వెళ్తుంది. అలా ఉన్నప్పుడు బ్రెయిన్కి సంబంధించి చిన్న చిన్న రక్తనాళాలు అంటే మైక్రో సర్క్యులేషన్లో రక్తనాళాలలో ఈ ఎర్ర రక్త కణాలు మామూలుగా కొంచెం దాని ఫామ్ని, దాని తీరుని మార్చుకుని వెళ్ళిపోతాయి, స్క్వీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఈ మలేరియా క్రిమి ఎర్ర రక్త కణాల్లో ఉండడం వల్ల రక్త కణాలు డిఫార్మబుల్ ఉండవు, అంటే ఈ ఫామ్ని మార్చుకోగలిగే అవకాశం ఉండదు. సో అవి అలాగే ఉంటాయి, గట్టిగా ఉంటాయి. చిన్న రక్తనాళాల్లో కూడా ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఆ చిన్న చిన్న రక్తనాళాలని బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేయడం వల్ల బ్రెయిన్ ఆక్సిజన్ అందక, దాని తర్వాత గ్లూకోజ్ అందక, బ్లడ్ సరిగా అందక, దీనివల్ల ప్రాబ్లంకి గురవుతుంది. దీంతో పాటు కొన్ని కెమికల్ మీడియేటర్స్ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి మలేరియాలో ఉన్నప్పుడు ఆ కెమికల్ మీడియేటర్స్ వల్ల కూడా బ్రెయిన్కి సంబంధించిన తేడాలు కనబడతాయి. సెరెబ్రల్ మలేరియా లక్షణాలు ఎలా ఉంటాయి? పెద్దవాళ్లలో, చిన్నవాళ్లలో కామన్గా కనపడే లక్షణాలు విపరీతమైన తలనొప్పితో పాటు మగతగా ఉండడం, డల్గా ఉండడం, ఏ పని యాక్టివ్గా చేయలేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఒక పని మీద, రెస్ట్లెస్గా ఉండడం, ఇదేది కాదు కన్ఫ్యూజ్డ్గా ఉండడం, అంటే అడ్డదిడ్డంగా మాట్లాడడం, సమయం సందర్భం అనుకూలంగా లేకుండా మాట్లాడడం, అసలు ఎక్కడున్నామో కూడా తెలియలేని పరిస్థితి ఉండడం. ఇవి కాకుండా పోయే కొద్దీ కంప్లీట్గా కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశం. వీటితో పాటు ఫిట్స్ కూడా యాడ్ అవ్వచ్చు. ఇవి పెద్దవాళ్లలోని, చిన్నపిల్లల్లోని ఇద్దరిలోని చూస్తాం. చిన్నపిల్లల్లో పెద్దవాళ్లకు ఉండే ఈ ఎక్స్ట్రా సెరెబ్రల్ మలేరియాకి సంబంధించి లక్షణాలు కాకుండా కంటికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా స్పష్టంగా కనబడుతుంది. కంటి నరం ఇన్వాల్వ్ అవ్వడం, అంటే ఆప్టిక్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం, అది వాయడం, దాని తర్వాత కంటికి రెటీనా అని ఒక పొర ఉంటుంది లోపల, ఆ రెటీనా పొరలో తేడాలు రావడం, రెటీనా మీద చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్, రక్తస్రావం అవ్వడం, విపరీతంగా బ్రెయిన్ ప్రెషర్ పెరుగుతూ పోవడం కూడా కనబడుతుంది చిన్నపిల్లల్లో. సెరెబ్రల్ మలేరియా ఎందుకు ప్రమాదకరం? ఇనీషియల్గానే ట్రీట్మెంట్ అందకపోతే మనిషి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫిట్స్ త్రో చేస్తూ ఉంటాడు. దీన్ని నాన్ కన్వల్సివ్ స్టేటస్ అంటాం. కొన్ని కేసెస్లో బయట కనబడుతుంది, కొన్ని కేసెస్లో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫిట్స్ కనపడవు. ఈజీ మీద కంటిన్యూస్గా ఫిట్ నడుస్తూనే ఉంటుంది, మనిషి మాత్రం కోమాలో కనబడుతూ ఉంటాడు. సో ఇలా ఫిట్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఫిట్స్ వల్ల రకరకాల తేడాలు కనబడతాయి. బ్రెయిన్లోనూ తేడా కనబడుతుంది, మిగతా బాడీ ఆర్గన్స్లో తేడా కనబడుతుంది. బ్రెయినే మిగతా భాగాల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, అంటే గుండె కొట్టుకోవడము, గుండె ఎలా కొట్టుకోవడము, బీపీ ఎలా ఉంది, ఇదంతా కూడా, ఆ శ్వాస ఎలా తీసుకుంటున్నాము, రెస్పిరేటరీ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎంత బాగా తీసుకుంటున్నాము అనేదంతా కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వన్స్ బ్రెయిన్లోనే ఫిట్స్ కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మారే అవకాశం ఉంటుంది. మనిషి బాగా స్లో అయిపోవడం, నడక దగ్గర నుంచి ప్రతి దాని మీద, ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి ఉండడం, డిపెండెంట్ అయిపోవడం, దీనివల్ల సెరెబ్రల్ మలేరియా చాలా ప్రమాదకరం అని చెప్పొచ్చు. సెరెబ్రల్ మలేరియాకు చికిత్స ఎలా ఉంటుంది? బ్లడ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్లో ఏమైనా పెరిఫెరల్ స్మియర్లో ఎర్ర రక్త కణాల్లో ఏమైనా కనబడుతున్నాయా, లేకపోతే ర్యాపిడ్ యాంటిజెన్, చిన్న చిన్న కిట్స్ ఉంటాయి ఫాస్ట్గా తెలియడానికి. ఈ బ్లడ్కి సంబంధించి పెరిఫెరల్ స్మియర్ దాని రిపోర్ట్ రావడం ఇది సుమారుగా 12 to 24 hours పడుతుంది. సో ఇమీడియట్గా కొన్ని కేసెస్లో యాక్సెస్ ఉండకపోతే, డయాగ్నోసిస్ డిలే అయిపోతే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ర్యాపిడ్ టెస్ట్ కూడా వాడతాం. ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. బ్లడ్తో పాటు ఇంకా వేరే ఏమైనా చేస్తామా అంటే కొన్నిసార్లు ఇలా నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బు కాబట్టి 100% మలేరియాని పెరిఫెరల్ స్మియర్లో ఆర్గానిజంని చూపించలేము. కాబట్టి ఎంఆర్ఐ తీసుకోవడం, బ్రెయిన్కి స్కాన్ చేసుకోవడం, వెన్నులోంచి నీరు తీసుకోవడం, మెదడులో ఏమైనా తెలియకుండా, అంటే ప్రతిసారి ఫిట్ అంటే బయటికి కనపడాలి, 2 చేతులు 2 కాళ్ళు కొట్టేయాలి, లేకపోతే నాలుగు ఖర్చుకోవాలి, ఇలాంటివన్నీ అందరికీ ఉండవండి. అలాంటప్పుడు సైలెంట్గా ఏమైనా ఫిట్ వెళ్ళిపోతుందా అనేది చూసుకోవడానికి ఈఈజీ చేసుకోవడం, ఇవన్నీ చూసుకుని దాని తర్వాత ఒకసారి జబ్బు నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మలేరియాకి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, కొన్ని కేసెస్ అడ్మిట్ చేసి చేస్తాం, కొన్ని కేసెస్ ఓపీ బేసిస్లో చేస్తాం. ప్రతి కేసుకి మందులు రాసిచ్చి ఇంటికి పంపించే అవకాశం ఉండదు. సో ఎస్పెషల్లీ సెరెబ్రల్ మలేరియా ఉన్నప్పుడు, ఇంత తేడా ఉంటున్నప్పుడు మనిషిలో అడ్మిట్ చేసేసుకుని ఐసీయూలో పెట్టుకొని అన్ని ప్యారలల్గా బీపీ చూసుకుంటూ, దాని తర్వాత ఫిట్స్ ఏమైనా వస్తున్నాయో గమనించుకుంటూ, కొన్నిసార్లు కంటిన్యూస్ ఈఈజీ కూడా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాంతోపాటు యాంటీమలేరియల్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం.
ఇంజెక్షన్స్కి కూడా ఒక కోర్స్ ఉంటుంది. ఒక కోర్స్ ఇచ్చిన తర్వాత మనిషి మెల్లమెల్లగా మెరుగవుతూ వెళ్తుంది మనిషి పరిస్థితి. కొన్ని కేసెస్లో పూర్తిగా బాగా లేట్గా తీసుకొచ్చిన సందర్భాల్లో మేము అసలు పూర్తిగా మనిషిని నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉండదు. కొన్నిసార్లు డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో హై గ్రేడ్ ఫీవర్ ఉంది, కంటిన్యూస్గా అప్పుడప్పుడు రోజులో 2-3 సార్లు వచ్చిపోతుంది. దాంతోపాటు ఇలా చలి ఒక 2-3 రోజులు ఉంది, దాని తర్వాత మనిషి పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. ఫిట్ వచ్చింది రాంది దానికి సంబంధం లేకుండా, ఫిట్స్తో సంబంధం లేకుండా మనిషి కొమటోస్ అయిపోతున్నాడు, మగతగా అయిపోతున్నాడు అంటే ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాలి. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అది మలేరియా కావచ్చు, లేకపోతే టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే మామూలుగా మెనింజైటిస్ వేరే ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే మెనింజైటిస్ కావచ్చు, టీబీ వల్ల వచ్చే మెనింజైటిస్ కావచ్చు, సో ఇంకేదైనా వైరస్కి సంబంధించి ఎన్కెఫలైటిస్ కావచ్చు. ఇలా ఏముంది, మెదడులో ఏం జరుగుతోంది, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా, దాని తర్వాత రక్త పరీక్షల ద్వారా, కొన్ని కేసెస్ వెన్నులోంచి నీరు ద్వారా ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ జబ్బు రాకముందు ఎంత నార్మల్గా ఉన్నారో ట్రీట్మెంట్ తర్వాత అంతే నార్మల్గా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సెరెబ్రల్ మలేరియాను నివారించుకోవచ్చా? నివారించడం అంటే మలేరియా మనకి దోమల నుంచి వస్తుంది, ఇది అందరికీ తెలుసు. సో దోమతెరలు వాడచ్చు, దోమలు ఒంటి దాకా కుట్టకుండా క్రీమ్స్ వాడచ్చు. క్రీమ్స్ కాకుండా రెపెలెంట్స్ అంటే రూమ్కో ఒకసారి పడుకుంటున్నాము, నిద్రపోతున్నాము, ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా యూజువల్గా అంటే సాయంత్రం నుంచి పొద్దున తెల్లవారేంత వరకు ఆ టైంలో ఈ మస్కిటోస్ చాలా యాక్టివ్గా ఉంటాయి, దోమలు చాలా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి నిద్రపోవడానికి వెళ్తున్నాము అంటే మళ్ళీ ఇవన్నీ ఈ రూమ్ స్ప్రేస్ వాడడం కానీ, లేకపోతే బట్టలకే క్లాత్ మీద కూడా చిన్న చిన్న రెపెలెంట్ స్ప్రేస్ వాడచ్చు. సిమ్టమ్స్ కనబడుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా రాగలిగినా కానీ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో స్టార్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలుగుతాం. సెరిబ్రల్ మలేరియాకు చికిత్స కన్నా నివారణే మేలైన పరిష్కారం. ఇది ఎక్కువగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల నిర్మూలన కోసం తగిన నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకు పరిసరాల్ని పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. పౌర సమాజం స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి నిరంతరం గొడుగుపడితే మలేరియాను చాలా వరకు కట్టడి చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఆవాలు వీటికి ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది. అధిక బరువు, ముఖ్యంగా థైరాయిడ్ మూలంగా బరువు పెరుగుతున్నప్పుడు రోజువారీ వంటల్లో ఈ దినుసులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. శరీర బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.